గాక. ఈ సమయంలో రక్షణానందం గారు క్లుప్త శుభాలు వారు తెలియజేస్తారు. మనమందరూ కూడా విందాం. దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవాది దేవుడు నాకు అనుగ్రహించినందుకు ప్రభువుని స్తుతిస్తూ మరెంతో ప్రయాసతో దేవుని సువార్తను ప్రకటించాలని కంకణం కట్టుకుని మరి దేవుని సేవక కుటుంబములో పుట్టి పెరిగి మరి అలుపెరగని దేవుని పరిచర్యలో కాంతి మహోత్సవములని ఏర్పాటు చేస్తూ మరి దేవుని పరిచర్యలో బహుబలముగా దేవుని కొరకు హార్నిషాలు కృషి చేసి ఇంతటి ఘనమైన సభను ఏర్పాటు చేసిన ప్రియులు బ్రదర్ రాజు గారికి, సుధా గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు నాకు చాలా సహకారులుగా గత దినాలలో నేను కూడా కాంతి ఛానల్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నన్ను ఎంతో ప్రేమించిన కుటుంబం, నాకు చాలా సహకరించిన కుటుంబం, నన్ను ప్రోత్సహించిన కుటుంబం. ఆ ప్రేమను మర్చిపోలేం. వారెంతో తగ్గింపు కలిగిన మనసు కలిగిన దైవజనులు కుటుంబం. అలాగే వారు అన్నయ్య గారు రాజు గారు, వారు కూడా అద్భుతమైన పరిచర్య మరి కాకినాడ జిల్లాలో వారు చేస్తున్న పరిచర్యలు బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాం. మరి దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షత దర్శనం అనేకులకు సువార్తను ప్రకటించాలని, మరి దేవుని సువార్తలో వారు ఇంకా అనేకులు రక్షణార్థములు నడిపించాలని దేవుడు వారికి ఇచ్చిన మంచి ఆలోచనకే నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, అద్భుతమైన దైవజనులను మరి పిజే స్టిఫెన్పాలయ్య గారిని వారు ఎన్నుకోవడం, వారి ద్వారా ఇక్కడ గొప్ప సభ జరిగించడం దేవుడు వారికి ఇచ్చిన మంచి తలంతును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాం. మరి సభలో మరి నానాటికి ఆయా రాష్ట్రాలలో కూడా వారి ద్వారా జరిగించాలని దేవుని చేత నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు వారి పరిచర్య, వారి కుటుంబాలను దేవుడు దీవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను ఘనపరుస్తున్నానని వాక్యాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఖ్యాతిని బట్టి దేవుడు వారి పట్ల జరిగిస్తున్న ఈ కార్యాలు బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఇంకా బలమైన పరిచర్య దేవుడు వారి ద్వారా జరిగించును గాక. దేవునికి స్తోత్రం.